హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం చికెన్ మలాయ్ కబాబ్ని తయారు చేసుకుందాం. రెస్టారెంట్ కన్నా ఢాబా కన్నా టేస్టీ అయిన చికెన్ మలాయ్ కబాబ్ని ఓవెన్ లేకుండా తందూర్ని వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. చికెన్ మలాయ్ కబాబ్ తయారు చేసుకోవడం కోసం నేను హాఫ్ కప్పు జీడిపప్పుని 1 అవర్ ముందు నానబెట్టి తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. చికెన్ మలాయ్ కబాబ్ మనకి తక్కువ స్పైసీగా ఉంటుంది. మీరు స్పైస్ ఎక్కువగా తిన్నట్టయితే ఇంకొక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పెరుగుని నేను ఒక 20 మినిట్స్ ముందు జాలీలో వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అలా అయితే పెరుగులో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. తర్వాత మనం పెరుగుని యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా ఛానల్లోని పన్నీర్ టిక్కా ఛానల్లోని ఎలా చేయాలో చూపించానండి. అలా అయితే మనకి పెరుగులోని అస్సలు నీళ్ళు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. నేను హాఫ్ కేజీ చికెన్ యూస్ చేస్తున్నానండి. దాన్ని బట్టి తగినంత సాల్ట్ వేశాను. 1/2 టీ స్పూన్ పసుపు వేశాను. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేశాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. మార్కెట్లో దొరుకుతుంది కదా అది. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకుంటే మ్యారినేషన్ మనకి రెడీ అయిపోయింది. దీనిలో మనం చికెన్ పీసెస్ని వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. చికెన్ లెగ్ పీసెస్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా లోతుగా ఘాట్లు పెట్టుకున్నాను. తడి లేకుండా తుడిచి తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ చికెన్ పీసెస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మ్యారినేషన్లో వేసుకొని చికెన్కి మ్యారినేషన్ని బాగా అప్లై చేసుకోవాలి. చికెన్కి కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ లోపల వరకు మ్యారినేషన్ వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి. చికెన్ని మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ టేస్ట్ అంత బాగుంటుందండి. చికెన్కి మ్యారినేషన్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వచ్చి చికెన్ జ్యూసీగా, టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. మినిమం 1 అవర్ అయినా మీరు చికెన్ని మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ డే మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనేటప్పుడు ముందు రోజు నైట్ మీరు చికెన్ని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కుకింగ్ కూడా మీకు చాలా ఈజీ అయిపోతుంది. అలాగే చికెన్ కూడా చాలా జ్యూసీగా, టెండర్గా ఉంటుంది. నేను చికెన్ని మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెడుతున్నాను. 1 అవర్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుందాం. చికెన్ని వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా నేను మ్యారినేషన్ని వేస్తున్నాను, చికెన్ ముక్కలు బాగా కోట్ అవ్వడానికి. ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత నేను చికెన్ని ఇంకొక వైపుకి తిప్పుతున్నాను. చికెన్ని మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అలా అయితేనే చికెన్ మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చికెన్ని ఇంకొక వైపుకి తిప్పుతున్నాను. మ్యారినేషన్ ఏదైతే గ్రేవీ లాగా మనకి కనిపిస్తుందో అదంతా డ్రై అయిపోవాలి. చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. చూడండి, గ్రేవీ అంతా కూడా మనకి డ్రై అయిపోయింది. మ్యారినేషన్ ఏదైతే ఉందో అది. చికెన్ కూడా బాగా ఫ్రై అయ్యిందండి. ఈ విధంగా మనకి చికెన్ అన్ని వైపుల నుంచి బాగా కుక్ అవ్వాలి. చికెన్ ఉడికిందా లేదా అనేది చూడండి, నేను ఫోర్క్ తోటి చూపిస్తున్నాను మీకు. ఇలా అంటే చికెన్ మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. అంటే చికెన్ మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చికెన్ మలాయ్ కబాబ్ రెడీ అయిపోయినట్టేనండి. మీరు ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ లాగా స్మోకీ ఫ్లేవర్ కావాలంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రొట్టెలు చేసే జాలి ఉంటుంది కదా, దాని మీద చికెన్ పీసెస్ని పెట్టుకొని గ్యాస్ మీద ఈ విధంగా కాల్చుకున్నారంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.
అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. రెస్టారెంట్ లుక్ రావడం కోసం నేను అల్యూమినియం ఫాయిల్ తోటి డెకరేట్ చేశానండి. ఈ విధంగా తినేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, చేతికి అంటకుండా. చికెన్ చూడండి ఎంత సాఫ్ట్గా లోపల వరకు బాగా కుక్ అయిందో మీకు చూపిస్తున్నాను. ఓకే అండి, చూసారు కదా చికెన్ మలాయ్ కబాబ్ని ఇంట్లోనే మనం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని నేను గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది కాంబినేషను, తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.